జర్నీనా, డెస్టినేషనా? అంటే ప్రయాణమా, గమ్యమా? ఏది ముఖ్యం? ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్తాను. చిన్నప్పుడు మనం అందరము స్కూల్ నుండి ఎక్స్కర్షన్కి వెళ్ళేవాళ్ళం. ఎక్కడికో అక్కడికి, వైజాగో, భద్రాచలమో ఏదో ఒక ప్లేస్. మీ పేరెంట్స్ నిన్ను, అరేయ్ ఆ స్కూల్తో ఏమి వెళ్తావురా డొక్కు బస్సులో, నేను నిన్ను కారులో తీసుకెళ్తా, అందరికంటే ముందు వెళ్దాం, వాళ్ళకంటే ముందు వెళ్దాం, కానీ మన కారులో వెళ్దాం అని అనుంటే నువ్వు మనసులో ఏమనుకుని ఉండేవాడివి? అమ్మో, వాళ్ళందరూ ఏమో బస్సులో ఎంజాయ్ చేస్తున్నారు, నేను మాత్రము ఒక్కొన్నే కారులో వెళ్ళాల అని అనుకునేవాడివా? అంటే నీ మనసులో జర్నీ చాలా ఇంపార్టెంట్ డెస్టినేషన్ కంటే అని నీకు ఆల్రెడీ ఆ రోజే తెలుసు. అలాగే దాన్నే మన లైఫ్లో అన్వయించుకుంటే మనం కూడా టార్గెట్స్ చేస్తూ ఉన్నాము, కానీ ఈ ప్రాసెస్లో జర్నీని మనము ఎంజాయ్ చేయకుండా వదిలేస్తున్నాం. ఎవరినో తిట్టుకుంటూ, బాసుని తిట్టుకుంటూ, ఇంట్లో పిల్లాన్ని తిట్టుకుంటూ, లేకపోతే పిల్లల్ని తిట్టుకుంటూ, ఇంకెవరినో తిట్టుకుంటూ మనంత టైం అంతా వృధా చేస్తున్నాం. ఒకవేళ మీరు జర్నీని ఎంజాయ్ చేయగలిగితే you will succeed in whatever the targets you are chasing, right? Thank you. Aditya Bomma signing off.